హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. చూడండి, ఈరోజు కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో. కొబ్బరి ఇక్కడ చూస్తే చూడండి, ఇదిగో కళాయి పెట్టుకొని ఇలా 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. తీసుకెళ్ళి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫస్ట్ ఈ మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకుంటే బాగుంటుందండి పచ్చడి. తర్వాత ఆవాలు, తర్వాత ఎండుమిర్చి సరిపడా ధనియాలు వేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత జీరా అవుతుంది, కరివేపాకు, కొంచెం ఇంగు వేసుకోవాలి. కారం టేస్ట్ పెడితే ఇదిగోండి, కొబ్బరి ఇలా వేసేసుకోండి. చింతపండు ఇంత నీట్గా కడిగి, ఎక్కువ అయితే పుల్లగా ఉంటుంది, సరిపోద్ది. ముక్కలనే ఇలా గుచ్చి పెట్టేయండి, మెత్తబెడిపోద్ది. చూడండి, ఫ్రై అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ధనియాలు, ఎండుమిర్చి మొత్తం స్టవ్ కట్టేస్తుంది. సరిపడా ఉప్పు, చల్లారిన తర్వాత చల్లారినాక వేసుకోండి మిక్సీ. వెల్లుల్లిపాయలు ఇలా జార్లో వేసుకొని మొత్తం దీనిలో కావాల్సినవన్నీ వేసేసాం కదా ఇందాక. ఇవన్నీ నీట్గా దీనిలో వేసేసుకోండి. ఇలాగైనాక కొంచెం వాటర్ వేసుకోండి. ఇదిగోండి, చూసారు కదండి, స్పైసీ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇదిగో ఈ చట్నీ అన్నంలో కానీ ఇడ్లీ దోశల్లో సైడ్ డిష్కి కానీ బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్.